ఇబ్బందులు అంటే చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఏరియాలో ఒక తాగేసి వచ్చేసి దాడి చేస్తారు. అలాగే 2-3 సార్లు కొట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే డబ్బులు కూడా పోయినాయి, 7,000 డబ్బులు. ఇలా చేయడం వల్లే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు తప్పక లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు. హాయ్ గైస్, నేను ఇలా విజయవాడ వెళ్తుంటే నాకు ఒక కుర్రోడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఇటు ముందుకు రా. ఇక్కడ చూసారా? అండ్ కడప నుంచి స్టార్ట్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చుట్టూ రావాలనేది తన గోల్. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? కార్తిక్. యాక్చువల్గా నేను కడప నుంచి ఆల్ ఓవర్ ఇండియా సైక్లింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తిరుపతి టు కన్యాకుమారి, సెకండ్ ట్రిప్ వచ్చేసి కడప టు గోవా, ఇది థర్డ్ ట్రిప్ బెంగళూరు టు ఒడిశా, అక్కడి నుంచి మళ్ళీ ఫోర్త్ ట్రిప్ ప్లాన్ చేయాలి. ఆల్ ఓవర్ ఇండియా చుట్టాలని నా డ్రీమ్ అనమాట. అలాగే సొసైటీ కూడా ఒక మెసేజ్ ఇద్దామనేసి సేవ్ ట్రీస్ సేవ్ ఎత్ అనేసి ఒక నినాదంతో చేస్తున్నా ఈ సైక్లింగ్ అనేది. ఓకే బ్రో, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? 3 months 20 days అవుతుంది. అండ్ ఇప్పుడు వరకు మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు? 2,800 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాను నా జర్నీలో ఎక్స్ట్రా డేతో. సైక్లింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ అనుకోండి. ఈ ఎక్సర్సైజ్ లాంటి యాక్టివిటీస్ ఏమైనా పెట్టుకోవాలని చెప్పి ఈయన ఒక గోల్ అంటే ఒక మెసేజ్ చెప్పడం కోసం ఇండియా మొత్తం కడప స్టార్ట్ అయ్యి ఇండియా మొత్తం ప్రయాణం చేస్తున్నారు అనమాట. మీ ఛానల్లో ఏమేమి ప్లేసులు ఇప్పుడు వరకు కవర్ చేశారు? ఇప్పుడు వచ్చి తిరుపతి, అలాగే రామేశ్వరం, ధనుష్కోటి, కన్యాకుమారి, అలాగే కడప, హుబ్లీ, గోవా, బెంగళూరు నుంచి మళ్ళీ హంపి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ ఉన్నా వెళ్ళి చేసి కవర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను ప్రతి ఒక్క వీడియో. మీరు దాదాపు ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు ఇండియా క్లియర్ అవ్వడానికి? మీరు అనుకుంటుంది ఎంత టైం? ఇంకొక 5 months పడచ్చా అనుకుంటున్నాను. ఇండియా ఓవరాల్ ఇండియా ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం కలిపి ఇచ్చేయడానికి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు 7 sectors వచ్చేసి కొంచెం రెయినీ ఫాల్ అవుతున్నది. అలాగే కొంచెం రిస్క్ అనమాట. ఇప్పుడు రెయినీ సీజన్ అక్కడ ఇప్పుడు కుదరదు కాబట్టి ఆల్ ఓవర్ ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి మళ్ళీ అట్లా ముంబై మీదుగా దిగి మళ్ళీ ఇట్లా వస్తాను అనమాట. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అట్లా వస్తాను, డౌన్ అవుతాను. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఇలా ప్రయాణం చేస్తున్నారు కదా, మీకు మధ్యలో ఏమి ఇబ్బందులు కానీ ఇటువంటివి ఏమి ఎదురవ్వలేదా? ఇబ్బందులు అంటే చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఏరియాలో ఒక తాగేసి వచ్చేసి దాడి చేస్తారు. అలాగే 2-3 సార్లు కొట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే డబ్బులు కూడా పోయినాయి, 7,000 డబ్బులు. ఇలా చేయడం వల్లే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు తప్పక లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు. గైస్, ఈయన మన తోటి ఇండియన్ అండి. మనం సపోర్ట్ ఇస్తేనే ఇటువంటి వాళ్ళు ఎటువంటి అచీవ్మెంట్స్ అవి చేయడానికి ఉంటుంది. గైస్, దయచేసి అర్థం చేసుకోండి. సాయం చేయకపోయినా పర్లేదు, ఇబ్బంది మాత్రం అయితే పెట్టమాకండి. అండ్ దీని నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇటువంటి వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేస్తే ఇంకా వీళ్ళు మంచి అవేర్నెస్ అండ్ మంచి అచీవ్మెంట్ వీళ్ళని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు సైక్లింగ్ చేయడేలాగా. ఈయన అంటున్నారు దాదాపు ఇండియా మొత్తం క్లియర్ చేయడానికి 5 months టైం పడుతుందంట. అండ్ మీ స్టేయింగ్ అని అలా ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు? నేను వితౌట్ మనీతో ట్రావెల్ చేస్తున్నా, 1 రూపీ కూడా లేకుండా. రోడ్ సైడ్ ఫుడ్ అడుక్కొని అలాగే చిన్న హోటల్స్లో తినేసి అలాగే నైట్ స్టే వచ్చేసి